మన దేశం గాని, రాష్ట్రం గాని ఈ రోజుకి కూడా 79 సంవత్సరాల తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటికీ చదువులో వెనకబడి ఉన్నది. ముఖ్యంగా పేద పిల్లలకి ప్రాథమిక విద్య కూడా అందుబాటులో లేని పరిస్థితి. నూతన ఆర్థిక విధానాల్లో భాగంగా వచ్చిన విద్యా సంస్కరణలు గానీ, లేదా కార్పొరేటీకరణ విద్యలో ప్రవేశించిన కార్పొరేటు విద్యలో గానీ, ఈరోజు పేదవారు అత్యంత ఆహ్, నిర్లక్ష్యానికి, అత్యంత వివక్షతకి గురవుతున్నారు. ఆ రీత్యా పేదవారి పిల్లల్ని ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో, వెనకబడిన ప్రాంతాల్లో ఉన్న ప్రోత్సహించడం కోసం ఈరోజు దేశవ్యాప్తంగానే మధ్యాహ్న భోజనం అమలు జరుపుతున్నారు. ఈ మధ్యాహ్న భోజనం నాణ్యతను కూడా పెంచాలి, ఉదయం కూడా వాళ్ళకి ఇవ్వాలి, ఫుడ్ ఇవ్వాలి అని ఒకవైపు ఆందోళన జరుగుతుంటే, ఇంకోవైపు అసలు ఈ మధ్యాహ్న భోజనమే తప్పు, ఈ మధ్యాహ్న భోజనం దండగ మారిది, చదువుకుంటారు లేకపోతే లేదు, ఎవరు పెట్టుబడి ఎవరు ఖర్చుతో వాళ్ళు చదువుకోవాలనే ఒక ఫ్యూడల్ కాలం నాటి ఒక సనాతన ధర్మాన్ని తీసుకొచ్చి మన నెత్తి మీద రుద్దటానికి, సమాజం నెత్తి మీద రుద్దటానికి కొంతమంది ప్రయత్నిస్తున్నారు. ఇటీవల ఈ గరికపాటి నరసింహారావు గారు అనేటువంటి ఆయన ప్రవచనాలు చెప్పేటువంటి ఒక పెద్ద మనిషి ప్రపంచ తెలుగు మహాసభలను ఆసరా చేసుకొని మధ్యాహ్న భోజనం పథకం మీద విపరీతమైనటువంటి దాడి చేశారు. ఇది చాలా తీవ్రమైనటువంటి అభ్యంతరకరమైన విషయం. ఇప్పటికే చాలా సంఘాలు, చాలామంది మేధావులు దీన్ని ఖండిస్తూ ముందుకు వచ్చారు. అయినా వారి వైపు నుంచి సంతృప్తికరమైనటువంటి సమాధానం కానీ, దాన్ని ఉపసంహరించుకోవటం కానీ, లేదా పిల్లల్ని, ముఖ్యంగా పేద పిల్లల్ని అవమానించినందుకు క్షమాపణ కానీ ఏమీ లేదు. ఇన్ని రోజులు 4 రోజుల నుంచి ఇదంతా చర్చ నడుస్తున్నా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవటం మరీ దురదృష్టకరమైనటువంటి విషయం. రాష్ట్ర ప్రభుత్వం ఒక ముఖ్యమైనటువంటి ఒక వ్యక్తి, సమాజంలో పలుకుబడగలిగిన ఒక వ్యక్తి ఈ రకంగా మధ్యాహ్న భోజనానికి వ్యతిరేకంగా వ్యాఖ్యానం చేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరిని తప్పనిసరిగా వెల్లడించాలి. ఎందుకంటే ఇలాంటి మన ప్రవచనాలు చెప్పేటువంటి వారికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది. వాళ్ళకి ఆతిథ్య మర్యాదలు ఇచ్చి గౌరవస్థం అనే స్థానాలు కూడా కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం. మరి అలాంటి స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్యాహ్న భోజనం పథకం పట్ల వారు వెల్లడించినటువంటి గరికపాటి వారు వెల్లడించినటువంటి అభిప్రాయాలతో ఏకీపిస్తున్నారా, విభేదిస్తున్నారా, దాన్ని కొనసాగిస్తారా, లేదా ఆ మధ్యాహ్న భోజనం మీద జరిగే దాడి కేవలం మధ్యాహ్న భోజనమే కాదు, మొత్తం విద్యా వ్యవస్థ మీద, కార్పొరేట్ వ్యవస్థకు దారితీసి డబ్బులను చదువుకోండి లేకపోతే లేదు అని చెప్పినటువంటి దీని మీద, అలాగే ప్రజా సంక్షేమాలు కూడా, ఈ ఉచితాలు ఎందుకు అవసరం, ఎవరు సాగు వాళ్ళు, ఎవరు వ్యవసాయం వాళ్ళు చేసుకోండి, ఎవరు పెట్టుబడులు వాళ్ళు పెట్టుకోండి, ఎవరు చావాళ్ళు చావండి అని మొత్తం ప్రభుత్వం యొక్క బాధ్యత ప్రజల పట్ల ఏమీ లేకుండా సబ్సిడీలు అవసరం లేదు, సంక్షేమ పథకాలు అవసరం లేదనే దగ్గరికి దారితీస్తుంది. ఇది సామాజిక న్యాయానికి తీవ్రమైనటువంటి విఘాతం కల్పిస్తుంది. మరొకవైపు అన్ని మధ్యాహ్న భోజనం ఎంత దండగా మారితే చూస్తున్న పెద్ద మనిషి పెద్ద పెద్ద కంపెనీలకి, విదేశాలని స్వదేశాలను చూసిన కంపెనీలకి వేల కోట్ల రూపాయల రాయితీలు ఎందుకు ఇవ్వాలి, మన భూములు ఎందుకు ఇవ్వాలి, పన్ను రాయితీలు ఎందుకు ఇవ్వాలి, వీటిని గురించి మాత్రం మాట్లాడలేదు. వాళ్ళకి మాత్రం వేల కోట్లు దోచిపెట్టవచ్చు, సామాన్య ప్రజలకు మాత్రం, పేదవారికి మాత్రం ఎటువంటి సంక్షేమం, ఎటువంటి సౌకర్యాలు ఉండకూడదని చెప్పడం. ఈరోజు ఈ మధ్యాహ్న భోజనం వల్లనే పిల్లల సంఖ్య పెరుగుతున్నది, పిల్లలు స్కూల్కి వస్తున్నారు, నేర్చుకుంటున్నారు. ఇవన్నీ మర్చిపోయి అనేక పరిశోధనలు కూడా వచ్చినాయి. అందువల్ల తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఈ మధ్యాహ్న భోజనం పథకం మీద గరికపాటి వారు చేసినటువంటి వ్యాఖ్యానం మీద తన వైఖరిని వెల్లడించాలని చెప్పి మేము సిపిఎం డిమాండ్ చేస్తాం.